హలో ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో చెప్పిన విధంగా సప్త శనివారాలు అయిపోయిన తర్వాత మేము తిరుపతి దర్శనం చేసుకున్నామండి. మేము ఎర్లీ మార్నింగ్ తిరుపతి రీచ్ అయ్యాము. సూర్యుడు ఉదయిస్తున్నాడు చాలా ఆహ్లాదకరంగా. ఇమీడియట్గా మేము అక్కడ నుంచి శ్రీవారి మెట్లకి వెళ్ళి కాలినడకన నడిచి దర్శనం చేసుకుందామని అనుకున్నామండి. మేము ఇప్పుడే కదండి, ఎప్పుడు వెళ్ళినా కూడా నడిచి వెళ్ళి పిల్లలతో సహా దర్శనం చేసుకుంటామండి. అది ఎప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకు కూడా అలవాటైంది. ఈవెన్ 11 మంత్స్ నుంచి కూడా మా పిల్లలు నడవటం అట్లా అలవాటు అయిపోయిందండి. వాళ్ళు తిరుపతి అంతే నడవటం, ఎక్కటం, దర్శనం చేసుకొని రావటం అన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు బయలుదేరతారండి. సో ఇక్కడ చూస్తే మీరు మెట్లు స్టార్ట్ అయ్యేటప్పుడు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. మాతో పాటు మేము కూడా కాకుండా మా మదర్ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారండి. సో కొంతమంది నడవలేని వాళ్ళు వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని బస్కి వెళ్ళిపోయారండి. సో ఇక్కడ మేము నడుస్తూ ఉంటే పునుగు పిల్లి కనిపించిందండి. సో ఈ విధంగా మేము నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగు కాళ్ళ స్పర్శ ఆ తేమకి గోవిందనామాలు చదువుకుంటూ చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కామండి. మా పిల్లలైతే మాకు అసలు దొరకకుండా నడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే మిడిల్లో ఒక మండపం ఉంటుంది కదండి, అక్కడికి రీచ్ అయ్యామండి. అదేవిధంగా ఆల్మోస్ట్ మేము దగ్గరికి రీచ్ అవుతున్నామండి. ఇక్కడ చూస్తే మధ్యలో ఇంకొక వెంకటేశ్వర స్వామిది ఉంటుంది, అది అక్కడ దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి. కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడతో. సో ఇక్కడ పసుపు కుంకుమ వేసి పూజ చేసి మేము ఆన్లైన్లోనే రాంబగీచాలో రూమ్స్ బుక్ చేసుకున్నామండి. సో ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నడిచి వెళ్ళేసి అది స్కాన్ చేసుకొని మేము రూమ్ తీసుకున్నామండి ఇమీడియట్గా. ఎందుకంటే మాకు 10 o'clock కళ్యాణం ఉందండి. సో దానికి అందుకోవాలండి. సో ఇక్కడ రాంబగీచా ముందు చిన్న పార్క్ లాగా ఉందండి మిడిల్లో. చాలా అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ అవి. ఇవి మా పాప క్యాప్చర్ చేసింది. నేను తర్వాత చూశాను, భలే తీసింది ఫొటోస్ అనుకున్నాను. సో అవి కూడా కొన్ని బిట్స్ యాడ్ చేశాను. రకరకాల ఫ్లవర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తానండి. అసలు తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మేము బయలుదేరిన తర్వాత ఫొటోస్ అండి ఇవి, దర్శనానికి వెళ్ళే ముందు. సో ఇప్పుడు మేము కళ్యాణానికి బయలుదేరామండి. చాలా బాగా కళ్యాణం జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ దేవుని గుండెలో నింపుకొని కిందకి కొండ చాలా ప్రశాంతంగా ఉందండి. కిందకి వెళ్తుంటే ఆ చల్లటి గాలి, అసలు మళ్ళీ ఎప్పుడు నీ దర్శనం చేసుకోవడానికి వస్తామని మనసులో అనుకుంటా దిగుతూ ఉంటే అసలు ఎంతసేపటికి కిందకి వెళ్ళాలని కూడా అనిపించదండి. ఈ అనుభూతి మీలో కూడా చాలామంది ఫీల్ అయి ఉంటారు. అదేవిధంగా కిందకు వచ్చామండి. పిల్లలు ఇప్పుడు డివోషనల్ అయిపోయింది కదా, మనం ఎక్కడికి వెళ్దామని అడుగుతూ ఉన్నారండి. సో అక్కడ శిల్పారామం అని ఒక ప్లేస్ ఉందండి, చిన్న టూరిస్ట్ ప్లేస్ కిడ్స్ కోసం. సో అక్కడికి మేము మధ్యాహ్నం లంచ్ చేసి అక్కడికి బయలుదేరామండి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ తీసామండి. శిల్పారామం అంటే అక్కడ కిడ్స్ ఆడుకునే పార్కు, ఇవి వాటర్ ఇవి అన్నీ ఇక్కడ చూసారండి. ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేశారు, కవర్స్ అవన్నీ, డక్స్ ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. అందుకే వాటిని అవాయిడ్ చేయాలని చెప్పేది. ప్లాస్టిక్ కవర్స్ అవి మనం యూజ్ అట్లా పడేస్తాము, ఆ ఫిషెస్ అవి ఎంతో కొంత వాడి ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇవి కుదిరితే వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మా పాప ఉయ్యాలు ఊగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. మా బావండి. ఇవన్నీ వీళ్ళు బెంగుళూరులో ఆడుకుంటారండి. బట్ కాకపోతే ఏంటంటే ఇక ఆ వెదర్కి వెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లో కిడ్స్ ఆడుకునే ప్లేస్ ఉంటే ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మా వైఫ్ మా పాప ఆడుతున్నారండి.
మీరు కూడా వెళ్తే డెఫినెట్‌గా ట్రై చేయండండి. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు నైట్ చేసుకుంటాం గదా! సో, మనం మధ్యాహ్నం ఎంగేజ్ అవ్వటానికి ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్ అని నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకు ఆ మధ్యాహ్నం మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు సో, ఈ ప్లేస్‌కెళ్ళి మనం ఎంజాయ్ చేస్తే పిల్లలు కూడా కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. మార్నింగ్ అప్పటి వరకు డెవోషనల్ ట్రిప్‌లో ఎళ్ళొచ్చి ఇప్పుడు వాళ్ళకి నచ్చింది గూడా వాళ్ళని మనం ఎంగేజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైమ్ రావటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని నా ఒపీనియన్ అండి. తనేదో పెద్ద హిల్ ఎక్కినట్టుగా అనుకుంటూ ఎక్కుతుంది. బట్ తన ఏజ్‌కి డెఫినెట్‌గా అది హిల్ లాగే మనం కన్సిడర్ చేయాలి. చూడండి తన ఆనందానికి హద్దు లేదన్నట్టుగా ఎగురుతా ఉంది. సో, ఈ విధంగా మనం ఎప్పుడన్నా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ముందే సెర్చ్ చేసుకొని డివోషనల్ ప్లస్ కిడ్స్ రిలేటెడ్ కూడా చూసుకుంటే వాళ్ళు కూడా మనతో యాక్టివ్‌గా ట్రిప్ ఎంజాయ్ చేస్తారని నా అభిప్రాయం అండి. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ విధంగా కాదు ఇయర్లీ వన్స్ ఎళ్తాము. సో, ఇక్కడికి ఒక్కసారి ఇయర్లీ ఒకసారి ఎళ్తే నెక్స్ట్ ఇయర్ మిస్ చేసి వేరే ప్లేస్‌కి అట్లా జూ పార్క్ అని అట్లా తీసుకెళ్తూ ఉంటాను. సో, లాస్ట్ టైం ఎళ్ళినప్పుడు ఇక్కడికెళ్ళాము. ఇక్కడ ఇక లాస్ట్‌లో ఇంకా అయిపోయినప్పుడు అక్కడ ఒక ఫోటో దిగామండి. బాబు, పాప ఇక్కడ ఫోటో దిగారు. ఇదండి మా డివోషనల్ తిరుపతి ట్రిప్. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని తిరుపతి వెళ్ళినప్పుడు నేను చేశాను. ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మేము ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసి మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.